నమస్కారము. సో ముఖ్యంగా బైక్ ర్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టడానికి ముఖ్య కారణము రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ యొక్క బైక్ ర్యాలీ మేము కండక్ట్ చేస్తున్నాము. సో మనం ప్రొద్దున లేచి టీవీ కానీ పేపర్ కానీ చూస్తే రోడ్ యాక్సిడెంట్స్, అది నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే, విలేజ్ రోడ్స్, ఏదైనా సరే దానికి రీజన్స్ ఏంటని వెరిఫై చేస్తే చాలా వరకు వెహికల్స్ టూ వీలర్స్ అయి ఉంటాయి. ఆ టూ వీలర్స్ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్, అంటే మానవ ఎర్రర్స్ అన్నమాట, మిస్టేక్స్. లైక్ హెల్మెట్ ధరించకపోవడం, హెల్మెట్ ధరిస్తే సేఫ్ అవుతామా అని క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ అనగానే ఏమవుతుంది, మనకు హెడ్ అనేది రోడ్డుకి ఎక్కువగా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ మనం హెడ్కి హెల్మెట్ పెట్టుకుంటే మేజర్ ఇంజురీ అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. సో అందులో ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్స్ ఎందుకు అంటున్నారంటే ఓవర్ స్పీడ్గా రావడం, రాంగ్ సైడ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వితౌట్ హెల్మెట్, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బైక్ యాక్సిడెంట్స్. మరికొన్ని ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఆ హెల్మెట్కి హెడ్కి మధ్యలో మొబైల్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నారు. అంటే మొబైల్ మాట్లాడుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా కూడా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇవన్నీ రకరకాల కారణాలు మన రోడ్ యాక్సిడెంట్స్. సో ఇవి మెయిన్గా ప్రివెంట్ చేయడానికి పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి. రైడరే కాదు, వాళ్ళ వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించండి. మేడం నేను ఒక్కదాన్నే కదా బైక్లో వెళ్తున్నాను, కాదు మేమిద్దరమే కదా వెళ్తున్నాము, లేదా ఒక ½ కిలోమీటర్ లేదా ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ డిస్టెన్సే కదా వెళ్తున్నామని. మీరు ఒక్కరే కాదని బైక్లో వెళ్ళేది, మీ యొక్క కుటుంబం వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీ ఇంట్లో పిల్లలు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మీకోసం ఉన్నారు. సో మీరు ఒక్కరే లేరు. సో మీ కుటుంబం గురించి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సేఫ్టీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.